విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది సేఫ్గానే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఎదురవుతున్నట్టే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి బ్లాక్ ఫర్నిష్కి సంబంధించి ఒక యూనిట్ ఇప్పుడు 2 యూనిట్లు ఆపేశారు. ఇక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, మూసేస్తున్నారంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయసాయిరెడ్డి నుండి పలువురు ఆరోపణ. అదే సందర్భంలో అక్కడ వాళ్ళేమో నిరాదీక్ష చేస్తుండడం, దానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు అంటూ ఇంకో పక్కన పల్లా శ్రీనివాసరావు రాజీనామాకు కూడా హెచ్చరిక చేసడం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఎవరైతే శ్రీనివాస వర్మ మన నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా ఉక్కు గనులకు శాఖ ఉన్నారు కాబట్టి ఆయన తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం, ప్రైవేటీకరణ జరిగేటటువంటి ఉద్దేశం లేదు, జరిపే ఉద్దేశం లేదు, ప్రస్తుతం ఆ బ్లాక్ ఫర్నిష్ దాన్ని మళ్ళీ యాక్టివేషన్లోకి తీసుకొచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం అన్నటువంటి ప్రకటన చేశారు.